సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకిచ్చిన వాక్కును బట్టి నీ జీవితంలో నీవు కూడా ఎటువంటి మనస్థైర్యమును కలిగి ఉండాలో నీవు నేర్చుకొనవలను. నీ చుట్టూతా ఉన్న పరిస్థితులన్నీ, నీ చుట్టూతా ఉన్న మనుషులందరూ కూడా నిన్ను నాశనము చేయాలని కోరుకొనినప్పటికీ కూడా నీ మనసులో నీవు ఇట్టి ధైర్యమును కలిగి స్థిరమైన భావములతో దేవుని పట్ల ఉన్నతమైన ఆలోచనలతోనూ ఉన్నతమైన విశ్వాసముతోనూ నీవు అడుగులు వేయవలను. ఎందుకు అంటే ఇక్కడ భక్తుడు కూడా అదే చెప్తూ ఉన్నారు. నీవు కూడా ఇదే మాటలు నీ మనస్సులో గనక నిలుపుకొనగలిగినట్లయితే నీ బ్రతుకు కూడా ఎంతో విజయవంతమైన సూర్యుని వలె విజయవంతమైన ఒక పరిపూర్ణ విశ్వాసము కలిగిన దేవుని బిడ్డగా నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వారు నీపై పోరాటం చేసినా, నీపై వారు ఎన్ని పన్నాగములు పన్నినా వారికి చివరికి మిగిలేది అపజయమే. వారందరూ కూడా తొట్రిల్లిపోతారు. నీకు జయమునిచ్చే జయశీలుడైన దేవుడు నీ పక్షమున ఉన్నారు అన్న సంగతి నీవెన్నడూ కూడా మరువబోకు నేస్తమా. అట్టి విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధిలో నిలువబడు, ప్రార్థన చెయ్యి, విశ్వాసముతో ఎదురుచూడు. దేవుడు తప్పకుండా గెలుపు నీదే, విజయము నీదే. నీ బ్రతుకులో దేవుడు ఎంతో ఉన్నతమైన మహోపకార్యములను చేయనయ్యున్నారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, కృపా, కనికరములు కలిగిన దేవుడా, మీ ఘనమైన నామమును వందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలో మీ విజయమును అనుగ్రహించండి, శత్రువుపై గెలుపును ప్రసాదించండి తండ్రి. జీవము కలిగిన దేవుడా, లెక్కలేని వందనములు చెల్లించుకుంటున్నాము. కుటుంబంలో మీ శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మీ కృపాక్షేమములు బిడ్డల వెంట రానివ్వండి. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి బిడ్డ హృదయాన్ని తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నాయన, కుటుంబాలలో బిడ్డలకి సకాలములో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి దేవా. మీ కనికరములు చూపించండి నాయన. మీ కృపను బిడ్డలపై నాయన మెండుగా కురిపించమని వేడుకుంటూ ఉన్నాము. విద్యాభ్యాసం చేస్తున్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించమని మీ కాలు పట్టు వేడుకుంటూ ఉన్నాము నాయన. మా ప్రియులు చేస్తున్న ఉద్యోగ విధులలో, వ్యాపారములలో, పనిపాట్లలో తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి కష్టమును దీవించండి. వారి కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము రాజా. కుటుంబాల్లో నెమ్మదిని, మీ శాంతిని, సమాధానమును అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. వారి ప్రయాణములలో, రాకపోకలలో మీ కృపను తోడుగా ఉంచండి. ముందు వెనుకలు, కుడి ఎడమలు మీ పరిశుద్ధ దూతలను కాపుదలుగా ఉంచి జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మే ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.